నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. వాస్తవానికి అప్పుడు అబ్రహాముకి ఒక్క కొడుకు కూడా లేడు, అసలు సంతానమే లేదు. భార్య భర్త ఇద్దరు మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నామన్నట్లుగా అనుకున్నారు. సైన్స్ ప్రకారం ఎన్ని వైద్యాలు చేసి ఎన్ని తిప్పలు పడినా సహజంగా పిల్లలు పుట్టే పరిస్థితి వారికి లేకుండా అయిపోయింది. ఈ క్రమాన్ని బట్టి ఇక లేదులే మనకు సంతాన ప్రాప్తి అని బహుశా ఒక విరక్తిలో ఉన్నారు. దాదాపు అప్పటికే 75 ఏళ్ళు వచ్చినాయి అబ్రహాంకి, ఆయన భార్య శారాకి 65 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటి లెక్క ప్రకారం అయితే శారాని మనం బామ్మగారు అంటాం, 65 ఏళ్ళు. మరి అబ్రహాముని తాతయ్య గారు అంటాం, 75 ఏళ్ళు. అంత ఏజ్లో ఇంకా ఏం పిల్లలే అని ఒక విరక్తిలో బహుశా ఉన్నారేమో. ప్రతి మనిషి దేవుణ్ణి వెతకాలంటే ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని బట్టి ఎక్కువ శాతం మంది దేవుణ్ణి వెతికారు. అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకడు, లోకాన్ని అనుభవించడానికి లోకాన్ని వెతుకుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో బాధ, వేదన, శ్రమ, ఇబ్బంది, కొరత, కొదువ కలిగినప్పుడే, మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం అందనప్పుడే, మనుషులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినప్పుడే దేవుణ్ణి వెతుకుతాడు. నా జీవితంలో కూడా అదే జరిగింది. 2002వ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కూడా ఇదే అనుభవంలోకి వచ్చాను. మనుషుల మీద ఆధారపడి, విస్తారమైనటువంటి వారికి మ్రొక్కి వారి మీద ఆధారపడి భయంకరమైన శ్రమానుభవంలో నలిగి, చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా జరిగి, ఏం చేయాలో, ఎవరు ఆదరిస్తారో, ఎలా బయటపడాలో ఏ విధమైన ఆదరణ లేక, ఎవరిని అంటాం, ఎవరి మీద మనం కోపడదాం, ఎవరి మీద సణుగుదాం, ఎవరి మీద గొణుగుదాం, ఏ ఆదరణ లేక వేదన చెంది చివరికి దేవుడే కదా ఎవరికైనా దొరికేది. దేవుడా, నన్ను ఎందుకు పుట్టించావు, నాకు ఎందుకు ఈ జన్మనిచ్చావు, నా జీవితం ఇట్లా ఎందుకు తగలబడింది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ పరిస్థితులేంది, నా కుటుంబానికి దరిద్రత ఏంది, నా కుటుంబానికి శాపం ఏందని కలిగిన శ్రమను బట్టి నేను కూడా దేవుణ్ణి వెతికాను. అబ్రహాము ఒక కొరతతో వెతికాడు. అంతకుముందు ఆయన కూడా విగ్రహ సంబంధమైన ఆరాధనలోని కుటుంబానికి చెందినోడే. ఆయన కూడా విసుగు చెందినట్టున్నాడు. అది ఇది అని తిప్పలబడి ఏ దారి దొరక విసుగు చెంది, ఇవన్నీ కాదు, అసలు నిజమైన దేవుడు ఎవరో, జీవం గల దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు, ఆయన్ని కనుగొంటేనే నేను ఏదన్నా పరిష్కారం పొందుతానని వెతికినట్టున్నాడు. మత్తయి సువార్త 7:7లో చెప్పాడు కదా, వెదకుడి మీకు దొరుకునని. వెతికిన వానికి దొరుకుతాడంతే. హల్లెలూయా. తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ శ్రమలో, వేదనలో, కొరతలో, కొదువలో, దుఃఖంలో, బాధలో చాలామందికి కలిగింది. అబ్రహాం జీవితం కూడా దాదాపు ఈ అనుభవాల్లోనే వచ్చింది. అప్పుడు జీవం గల దేవుడు దర్శించాడు. నీ అన్వేషణ నాకు నచ్చింది, మొత్తానికి సత్యాన్వేషణ జరిగించావు, నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడు, రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ విషయంలో కొరత, కొదువ కలిగి నలిగిపోయావో, అనేక మంది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతుంటే, ఆఖరికి నీ ఇంట ఉన్న దాసీలు సైతం వారి సంతానాన్ని ఎత్తుకొని నీ ముందు ఆడిస్తూ ఉంటే, నువ్వు నీ భార్య వేదన పడి, అయ్యో మాకెందుకు అలాంటి ఆనందకరమైన అనుభవం లేదు అని చాలా వేదన చెంది, ఆ కొరత విషయంలో సిగ్గుపడి అవమానం ఫీల్ అయిపోయి చాలా వేదన పడ్డారు కదా. చింతపడద్దు.
ఆ సమస్య కోసం మెయిన్గా నువ్వు నలిగావు కాబట్టి అక్కడే నేను నీ దీవెన స్టార్ట్ చేస్తాను రా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒకటి కాదు, లేదా ఒక కొడుకు ఒక కూతురు కాదు, ఒక గొప్ప జనముగా నిన్ను చేస్తానని మాట ఇచ్చేశాడు ఆయన. హల్లెలూయా. ఏమని మాట ఇచ్చాడు? ఒక్కడు కూడా సంతానము లేని అబ్రహాముకి నిన్ను ఒక జనముగా చేసేస్తానని మాట ఇచ్చాడు. అంటే ఒక వాగ్దానం చేశాడు. మరి మిమ్మల్ని దేవుడు కలుసుకున్నప్పుడు మీకు ఏదన్నా వాగ్దానం చేశాడేమో మీరు చెయ్యెత్తి చెప్పాలి. నన్ను కలుసుకున్నప్పుడు కూడా నాకు కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన. నేను కూడా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, నన్ను ప్రభువు కలుసుకున్నప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నాకు కూడా కొన్ని ప్రామిసులు చేశాడన్నా, కొన్ని వాగ్దానాలు చేశాడు అంటే చేయొద్దండి. కొంతమంది చేతులు ఎత్తలా అంటే ఒకవేళ దేవుణ్ణి కలుసుకున్నప్పటికీ వారికి దేవుడు ఏమీ వాగ్దానం చేయలేదా, లేకపోతే ఏదో చేశాడులే కానీ నువ్వు చెప్పు అనే. నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక అక్కరలో ఏదో ఒక శ్రమలోనే మనం దేవుణ్ణి వెతికాం. ఆయన మనల్ని కలుసుకున్నప్పుడు ముందుగా మనకి ఆయన మాటల్లోని ఆదరణ, ఆయన వాగ్దానమే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం విషయంలోకి వచ్చేసరికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఆ దేవుడేదో మాట్లాడాడులే, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మటానికి, నిరీక్షించడానికి, ఎదురు చూడటానికి ఆధారము లేని పరిస్థితులు అవి. ఎందుకంటే 75 ఏళ్ల వయసు వచ్చిన వానికి ఒక 25-30 ఏళ్లలో పెళ్ళైతే కనీసం 40 ఏళ్ళు తిప్పలు పడి ఉంటాడు కదా. అవునా కాదా? అవునంటే నోరు తెలిసి అవునానండి, డౌట్ లేదుగా. 40 ఏళ్ళు తిప్పలు పడి ఉంటాడు. బహుశా ఆరాధనలు చేసి ఉంటాడు, కనపడ్డదాన్నల్లా సేవించి ఉంటాడు. ఏది? ఆ సమస్య పరిష్కారం అయిద్దని. తన పితరుల మార్గంలో నడిచి ఎన్నో తిప్పలు పడి వారు సేవించిన వాటిని ఎన్నిటిని ఆరాధించాడో, ఎన్ని వైద్యాలు పొందాడో, ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పారో. అబ్రహాం గారు లేదండి, అబ్రహాము కాదు, అబ్రాము అవకాశం లేదండి, నీ భార్య పరిస్థితి బాగలేదండి, నీ పరిస్థితి బాగలేదండి, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదండి అని. ఇదేదో సంతానం గొడవ అనుకోవాకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరెవరికి ఏ రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వదిలించుకోవడానికి నువ్వెన్ని తిప్పలు పడ్డావో, ఎన్ని ఆరాధనలు చేశావో, ఎన్నిటికి మొక్కావో, ఎన్ని బాధలు పడ్డావో, నియమనిష్టలతో ఎంత భక్తి చేశావో, ఎంతమంది ఎన్ని రకాల సలహాలు చెప్పారో. అబ్బో ఇది సాధ్యం కాదు, ఇది చాలా కష్టం అని, ఇది అట్లా, ఇది ఇట్లా, నువ్వు బయటపడే ఛాన్స్ లేదు, నీ పని అయిపోయిందని ఎవరెవరు ఎన్ని రకాలుగా నీతో మాట్లాడారో. నీ బాధలు నీకున్నాయి. అబ్రహాం అనేవానికి ఆయనకున్న సమస్యలు అయ్యి. ఏం సమస్య అంటే మెయిన్ ఒక అవమానకరమైన పరిస్థితి. పాపం శారమ్మ వెళ్ళి ఎవరు బిడ్డనన్న పట్టుకుంటే, ఆ గొడ్రాళ్ళు పట్టుకుంది, నా బిడ్డకి ఏమన్నా అయింది. గొడ్రాలకి శుభకార్యాలకు ఆహ్వానం ఉండదు. ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సంతానవతి చేత ప్రారంభింపజేస్తారు కానీ గొడ్రాల చేత చేయరు. కాబట్టి అదొక అవమానకరమైన జీవితం వాళ్ళకి. ఆ ఒకటే సమస్య. ఇక నీ సంగతి ఏంటంటే నాకు బోల్డన్ని ఉన్నాయి, నాకున్న బాధలు నాకున్నాయి. అయితే ఆ ఒక్క సమస్య విషయంలో అబ్రహాం పరిస్థితి ఏంటంటే నిరీక్షించడానికి ఆధారం లేనటువంటి పరిస్థితి. ఎట్లనన్నా బయటపడతాం, ఈ కార్యం జరిగిద్దని ఎదురు చూడటానికి అవకాశం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ప్రామిస్ని అవిశ్వాసము చేత సందేహింపక విశ్వాసం ఉంచాడు అని వాక్యం సెలవిచ్చింది. వాగ్దానం దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు 2 రకాలు. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు 2 రకాలు. ఒకటి సార్వత్రికంగా అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు, 2 వ్యక్తిగతంగా మనకి దేవుడిచ్చే వాగ్దానాలు. సార్వత్రికంగా అందరికీ ఇచ్చేటువంటి
వాగ్దానాలు ఏంటంటే, నా యందు విశ్వాసముంచు వానికి జన్మకర్మ పాపములు కడిగివేసి, నా యందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణానుభవంలోనికి వచ్చిన వానికి నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏంటంటే, వానికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఇది దేవుని వాగ్దానం. ఇది వ్యక్తిగతం కాదు, సార్వత్రికం. ఎందరూ ప్రభువును అంగీకరించిరో, ఎందరూ దేవుని ప్రియకుమారుని విశ్వసించిరో వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవది, బాప్తిస్మం పొందినవాడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మీ మీదికి పంపి, పాపము నిండినటువంటి ఈ లోకములో పాపమును ఎదిరించి జీవించడానికి కావలసినటువంటి శక్తి నా ఆత్మ ద్వారా మీకు ఇస్తానన్నది కూడా వాగ్దానం. ఇది డైరెక్ట్గా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు తానే సెలవిచ్చాడు. ఒకసారి మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేనికోసం? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము. ఏమిటి వాగ్దానం? ఎవరిని గూర్చిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానం. నేను వెళుతున్నాను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను నేను మీకోసం పంపిస్తాను అని ఎవరిని గూర్చి చెప్పాడు? పరిశుద్ధాత్మను గూర్చి చెప్పాడు. ఇది కూడా సార్వత్రికమే, వ్యక్తిగత వాగ్దానం కాదు. విశ్వసించిన వారికల్లా రక్షణ ఎలాగో, నమ్మి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వానికల్లా నిత్య జీవము ఎలాగా అందరికీ సంబంధించిన వాగ్దానమో, అలాగే రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేసి ఆయన వాగ్దానం చేసిన దాన్ని గురించి విజ్ఞాపన చేస్తే, ప్రత్యేకంగా ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించటం అనే వాగ్దానం ఎంతమంది అయితే చేస్తారో ప్రార్థన అంతమందికి అది చెందింది. అది ఎవరో, నేను షాలేం రాజుకు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాను, ఇంకెవరు చేసినా నేను ఎవరో నేనేం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఆయన నామాన్ని బట్టి సువార్త ప్రకటించిన వారికి, శ్రమలను సహించిన వారికి కిరీటము, సింహాసనము సార్వత్రికమే, వ్యక్తిగతం కాదు. అది అందరికీ. ఆయన నామాన్ని ప్రకటించి ఆయన నామము నిమిత్తము శ్రమ నొంది ప్రయాసపడే వారికి కిరీటం, సింహాసనం, పరలోక ప్రభుత్వంలో నిత్యాధికారం, ఇది కూడా వాగ్దానమే. నేను చెప్పింది కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి బైబిల్లోంచి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని. జయించు వానిని, ఎంతమంది అయితే ఈ జయ జీవిత అనుభవంలోనికి వస్తారో, జయించు వానిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును. యేసయ్య ఏ సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పాడు? తండ్రి సింహాసనం. తండ్రి సింహాసనం ఉంది, యేసయ్య సింహాసనం కూడా ఉంది. తండ్రి కూర్చున్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ప్రభు కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను జయించి నా తండ్రి సింహాసనం ఎక్కాను, మీరు కానీ జయిస్తే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను. ఇది వ్యక్తిగతమా? ఈ వాగ్దానం అందరికీ చెందిందా? ఎవరు పాటుపడితే, ఎవరు జయిస్తే, ఎవరు పోరాటంలో గెలిస్తే వారందరికీ కూడా. జయించు 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 జయించువానికి జయించువానికి అంటాడు కదా. ఏం జయించాలి ఇంతకీ? ఏం జయించాలో ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడండి పౌలు మహనీయుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పేశాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. అది
నీవు ఎవని యందు విశ్వాసం ఉంచావో ఆయన వైపు నుండి నీ విశ్వాసాన్ని తొలగించడానికి, నిన్ను బలహీనపరిచి నిర్వీర్యపరచడానికి, నీ విశ్వాసం మీద జరిగేటువంటి దాడులన్నిటినీ తట్టుకొని ఎదిరించి నిలిచి జయించాలి. శరీరేచ్ఛలను జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, దుష్టశక్తులను జయించాలి అంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి. శరీరాన్ని జయించుట అనే ఒక్క మాటను తీసుకొని ఆలోచన చేద్దాం. సాధ్యమేనా? శరీరాన్ని జయించేశానండి, ఇక నాకు శరీరంలో ఇక ఏ ప్రాబ్లం లేదండి. పౌలు చెప్పలా ఆ మాట. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఫైట్ చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. పూర్తిగా జయించేశానండి, కాలి కింద పెట్టేశానండి, అయిపోయిందండి అలా. అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టుడనగుదునేమో అంటే మనిషిని, భక్తుణ్ణి, విశ్వాసిని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేది శరీరము, దాని ఇచ్ఛలు, దాని కోరికలు, దాని క్రియలు. ఏముందిలే, చిన్న పాపమేగా, చిన్న తప్పేగా, చిన్నదేగా, ఇదేగా, అదేగా అని తెల్లని వస్త్రాలకి మట్టి పూసుకోవటం మొదలు పెడతాం. మీరు గమనించినట్లయితే ఎక్కడన్నా మనం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోం. ఎందుకంటే వస్త్రాలకు మట్టి అంటిద్దని. సరే, ఎక్కడన్నా ఆదమర్చి కూర్చున్నాం అనుకో, బట్టలకు మట్టి అయిందనుకో, ఇక డౌట్ పడం, ఏడైనా కూర్చుంటాం. మొదటిసారి వస్త్రాలకు మట్టి అంటిన దాకే మనం జాగ్రత్త వహిస్తాం. ఒకసారి మట్టి అయిందంటే ఇక ఫీలింగ్ పోయిద్ది, ఎక్కడైనా కూర్చుంటాం. బ్రదర్ మట్టి ఉంది బ్రదర్, అక్కడ డస్ట్ ఉంది అంటే అంతకు ముందే అయ్యిందిలే బ్రదర్, ఏముంది కానీ. అది అర్థమైందా? అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అంటే ఇతరులకు ఆయనను పరిచయం చేసి, ఇతరులకు బోధించి, ఇతరుల ఆత్మను రక్షించేటువంటి పనిలో నా వ్యక్తిగత సాధనను కోల్పోయి, నా భక్తి సాధనను కోల్పోయి, బోధించడానికి అలవాటు పడిపోయి, బోధించేదాన్ని నేను అనుసరించడం మానేసి ఎక్కడ నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానో. ఎందుకంటే ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలని అయ్యగారు ప్రార్థన చేయడు. ఆ మెట్టు దాటా బ్రదరు, నేను ఇప్పుడు వరకు కళ్ళు మూసుకొని ప్రభు అన్న కూడా ఏందో ఆయన అంటాడు. వాక్యం ధ్యానం చేయాలని బోధించి వాక్యం ఏం చదవడు. ఎందుకంటే చదివేసా బ్రదర్, ఇప్పుడు మస్తు సార్లు చదివారు, మొత్తం గుర్తుంటుంది మనకి. పరిశుద్ధంగా ఉండాలి జీవితం, జాగ్రత్త, కళ్ళు పవిత్రంగా ఉండాలి, చెవులు పవిత్రంగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి, అది జాగ్రత్తగా ఉండాలి, ఇది బోధించి ఈయన కళ్ళు, చెవులు, నోరు, ఈయన శరీర స్థితిని మర్చిపోతాడు. ఏం లేదండి, ఒక్క చోట బలహీన పడితే ఇక స్టార్ట్ అయింది. ఒకసారి అడుగు జారితే ఇక 100 సార్లైనా భయపడాడు ఏ మనుషుడైనా. ఎదుటి వాళ్ళకి బోధించి తాను వినటం మానేస్తాడు. ప్రసంగం వినాలంటే ఏం బాధ. మస్తు ప్రసంగాలు నేనే చేస్తున్నాను, నేను వినేది ఏంది ప్రసంగం, నేను మెసేజ్లు వినేది ఏంది, నేను వాక్యం వినేది ఏంది. ఇదంతా సేవకుల గురించి చెప్పట్లా. పౌలు అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టుడిని అవుతానేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను అన్నాడు. అంటే శరీరములో ఈ తత్వం ఉంది. దీన్ని బట్టి చిన్నగా పాప జీవితంలోనికి లాక్కెళ్ళి ఒక్కసారి దారి మళ్ళించి ఇక ఆ తర్వాత మిగిలిన వాటన్నిటిలోకి తీసుకెళ్ళి చివరికి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిద్దంటే విశ్వాస భ్రష్టత్వంలో కూడా తీసుకెళ్ళిద్ది. పాపానికి అంత సంధిస్తే చాలండి, ఇక చిన్నగా మొదలయ్యి విశ్వాస భ్రష్టత్వం ఎందుకు వచ్చింది. కానీ భ్రష్టత్వం అంటే తెలుసా? భ్రష్టత్వం అంటే తొలగిపోవుట, కోల్పోవుట. పదవీ భ్రష్టుడు అనగా పదవిని పోగొట్టుకున్నవాడు. విశ్వాస భ్రష్టుడు అనగా విశ్వాసమును కోల్పోయినవాడు. ఒకప్పుడు ఏసే నా రక్షణ ఆధారం, ఏసే నిత్య జీవానికి మార్గం అని నమ్మినోడు
తర్వాత యేసు లేదు గీసు లేదు, నాకు ఆయన అవసరమే లేదు అనేదే విశ్వాస భ్రష్టత్వం అంటే. నేను ఆ మాట అంటామా, నేను ఆ పని చేయటమా? చచ్చిపోయినా అది జరగదు బ్రదరు, భలే పని అంటే. పౌలు కాడికి మొనగాడిపోయింది, లేదా పౌలు కాడికి మొనగత్తెవా? ఆయనే చెబుతున్నాడు, అనేకులకు ప్రకటించిన మీదట నేనెక్కడ భ్రష్టుడని అవుతాను అంటే. భ్రష్టత్వం అనగా విశ్వాసము నుండి తొలగించేటువంటి సాతాను కుట్ర పౌలంతటి వానికి కూడా జరుగుతుంది అంటే ఇక నువ్వు నేనెంత?